హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 79,000 crore ఆఫ్ ద అమౌంట్ అయితే అలొకేట్ చేసింది ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ సెక్టర్ ని స్ట్రాంగ్ గా చేయడానికి గాను. ఈ సెగ్మెంట్ లో మిసైల్స్, లైట్ వెయిట్ టార్పిడాస్ కానీ, హై మొబిలిటీ వెహికల్స్ అండ్ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గా చేయాలనుకుంటుంది. ఈ బడ్జెట్ అలొకేట్ చేయడం వల్ల ఇండియాలో ఉన్నటువంటి ఏ కంపెనీస్ కి పాజిటివ్ న్యూస్ ఈ రోజు అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే, అవుట్ ఆఫ్ 79,000 crore ఆఫ్ ద అమౌంట్ లో 50% ఆఫ్ ద అలొకేషన్ నాగ్ మిసైల్ సిస్టమ్ కి అయితే అలొకేట్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. 28,000 crore ఆఫ్ ద అమౌంట్ డాక్స్ ల్యాండింగ్ సిస్టమ్ కోసం, 10,000 crore గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి అయితే అలొకేట్ చేస్తున్నారు. ఫస్ట్, డాక్ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసే సెగ్మెంట్ లో ఏ కంపెనీస్ ఉన్నాయి, ఏ స్టాక్స్ కు పాజిటివ్ అనేది ఈ రోజు అయితే చూద్దాం. ల్యాండ్ ప్లాట్ఫామ్స్ అంటే గనక షిప్స్ పైననే, లైక్ హెలికాప్టర్స్ అయితే లాంచ్ చేయడానికి అయితే ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేస్తుంది. ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి కంపెనీస్ అయితే మాజివాండాక్ షిప్ బిల్డింగ్ కంపెనీ ఉంది, గార్డెన్ రీ షిప్ బిల్డింగ్ ఉంది, అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఉంది. దాంతో పాటుగా ఎల్ఎన్టీ కంపెనీ కూడా ఉంది. ఎల్ఎన్టీ కంపెనీలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ లో ఉంది, కానీ ఈ కంపెనీ డిఫెన్స్ సెగ్మెంట్ లో కూడా ఉంది. డాక్ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసే సెగ్మెంట్ లో ఫస్ట్ అయితే మాజిగాన్ డాక్ షిప్ బిల్డింగ్ కంపెనీ గురించి చూద్దాం. ఈ కంపెనీ చాలా 1774లోనే స్టార్ట్ అయింది. ఇదైతే ఓల్డెస్ట్ కంపెనీ ఇండియాలో అని చెప్పొచ్చు. ఈ కంపెనీ వార్షిప్, సబ్మరీన్స్ అండ్ ప్యాసింజర్ షిప్స్ లాంటి ప్లాట్ఫామ్స్ అయితే డెవలప్ చేస్తుంది. ఇండియాలో మేజర్గా ఉన్నటువంటి బిజినెస్ లో అయితే ఈ కంపెనీ అయితే ఫస్ట్ గా ఉందని చెప్పొచ్చు. నాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్ కంపెనీ వాళ్ళు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 1,30,168 crore గా ఉంది. కరెంట్ ప్రైస్ అయితే ఈ రోజు షేర్ ప్రైస్ అయితే లాస్ట్ ఫ్రైడే రోజు 2,806 రూపీస్ గా ఉంది. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిన టైంలో ఈ మాజిగాన్ డాక్ కానీ, గార్డెన్ రీ షిప్ బిల్డింగ్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, ఎంటైర్ డిఫెన్స్ కి సంబంధించిన స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. రీసెంట్ గా కొంత కరెక్షన్ అయితే తీసుకుంటుంది ఈ స్టాక్ లో అయితే. స్టాక్ పిఈ రేషియో 52.2% గా ఉంది. ఆర్ఓసి కూడా 43.2% గా ఉంటే కంపెనీకి అయితే ప్రాఫిట్స్ అయితే బాగా ఉన్నాయనే అర్థం. కరెంట్ ప్రైస్ అయితే 2,806 రూపీస్ గా ఉంది. గ్రాఫ్ ఎలా ఉందో చూద్దాం. ఈ కంపెనీకి ఈ కంపెనీ 3,500 రూపీస్కి అయితే వెళ్ళింది రీసెంట్ గా. లాస్ట్ ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్న టైంలో ఈ స్టాక్ ఇంత హై ప్రైస్ కంటే ఇంకా ఎక్కువగానే వెళ్ళింది, కానీ అక్కడ నుంచి స్టాక్ అయితే స్ప్లిట్ చేశారు 1:1 గా రీసెంట్ గా ఒక 4 మంత్స్ బ్యాక్ అయితే. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఈ కంపెనీకి అయితే అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. ప్రాఫిట్స్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా బాగానే ఉంది. ఈ కంపెనీ షేర్ హోల్డర్ ప్యాటర్న్ ఎలా ఉందో చూస్తే, ప్రమోటర్స్ ఈ కంపెనీలో 81% గా అయితే ఉన్నారు. ఎఫ్ఐఎస్ అయితే 1.97% గా ఉన్నారు. డిఐఎస్ కూడా 5.65% గా ఉన్నారు. పబ్లిక్ కూడా 11.15% గా అయితే ఉన్నారు. ఈ కంపెనీకి ప్రజెంట్ గా టోటల్ ఆర్డర్ బుక్ అయితే 40,400 crore గా అయితే ఉంది. FY25 గాను నెక్స్ట్ 4 ఇయర్స్ లో 2030 వరకు వీళ్ళ ఆర్డర్ బుక్ 1.25 lakh crore గా అయితే రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు. కొన్ని ఆర్డర్స్ రావాల్సి ఉంది వీళ్ళకైతే, అవైతే పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తుంది. వన్స్ వీళ్ళకి ఆర్డర్స్ వస్తే వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే 1.25 lakh crore గా అయితే రీచ్ అవుతుంది. ఈ కంపెనీ వాళ్ళు శ్రీలంకలో డాక్ ని కంట్రోల్ చేయడానికి గాను కంట్రోలింగ్ స్టేక్ అయితే అక్వైర్ చేశారు. 51% ఆఫ్ ద స్టేక్ శ్రీలంకలో. నెక్స్ట్ జపాన్లో కూడా డాక్ యార్డ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టారు. శ్రీలంక డాక్ యార్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఈ కంపెనీకి అయితే ప్రాఫిట్స్ అయితే బాగా జనరేట్ చేస్తాయి. వెజల్స్ రిపేర్ కానీ, మెయింటెనెన్స్ కానీ, డాక్స్ డెవలప్ చేసే సెగ్మెంట్లో ఈ బిజినెస్ అయితే స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ చూద్దాం. ఈ కంపెనీ వాళ్ళు కూడా డాక్స్ అయితే డెవలప్ చేస్తారు షిప్స్ పైన. దాంతో పాటుగా అడిషనల్ గా రిపేర్స్ కానీ, మెయింటెనెన్స్ కూడా చేస్తారు షిప్స్ కి. ఈ కంపెనీ ప్రజెంట్ మార్కెట్ క్యాప్ అయితే 29,916 crore గా అయితే ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 2,612 రూపీస్ కి అయితే ఉంది. స్టాక్ పిఈ రేషియో 53.4% గా ఉంటే, ఆర్ఓసి అయితే 36.6% గా ఉంది. ప్రాఫిట్స్ అయితే బాగానే ఉంది ఈ కంపెనీకి కూడా. ప్రజెంట్ గా గ్రాఫ్ ఎలా ఉందో చూస్తే ఈ కంపెనీకి లాస్ట్ హైయెస్ట్ గ్రాఫ్ అయితే, హైయెస్ట్ ప్రైస్ ఈ కంపెనీకి 3,287 రూపీస్గా ఉంది. ప్రజెంట్గా అయితే కొంత కరెక్షన్ తీసుకునే స్టేజ్లో ఉందని చెప్పొచ్చు. ఈ కంపెనీ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 6 మంత్స్ ఇండియా పాకిస్తాన్ వార్ టైంలో బాగా పెరిగాయి కాబట్టి ఇప్పుడు కొంత కరెక్షన్ తీసుకోవచ్చు. ఈ ఆర్డర్స్ రావడం వల్ల మేబీ కొంత కరెక్షన్ తీసుకోవాల్సిన తర్వాత స్టాక్స్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ కంపెనీలో రిజల్ట్స్ అయితే అన్ని బాగానే ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నాయో చూస్తే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ కంపెనీలో
ప్రమోటర్స్ 74%గా ఉన్నారు, 74.5%గా. ఎఫ్ఐఐస్ అయితే ఈ కంపెనీలో ఎక్కువగానే ఉన్నారు, 3.26%గా. మాజిగాన్ డాక్లో అయితే 1.25%గానే ఉన్నారు. డిఐఐస్ కూడా 1.99%గా ఉన్నారు, పబ్లిక్ కూడా ఉన్నారు ఈ కంపెనీలో. ఈ కంపెనీ కూడా కరెక్షన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి. ఎప్పుడైతే లో ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ పెడితేనే మంచిగా ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేయొచ్చు స్టాక్ హైకి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీ గురించి చూద్దాం. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా 47,994 crore అయితే ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1,824 రూపీస్గా ఉంది. స్టాక్ పి రేషియో 56.5గా ఉంది. ఆర్ఓసిఈ అయితే 20.4%గా ఉంది. అంటే కొంచెం ప్రాఫిట్ అయితే జనరేషన్ విషయంలో కొంచెం తక్కువగానే ఉందని చెప్పొచ్చు కొచ్చిన్ షిప్ యార్డ్. ఈ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ కూడా ఇప్పటి వరకు FY 2025లో 21,100 crore అయితే ఉంది. ఈ కంపెనీ లాంగ్ టర్మ్ గ్రోత్లో అయితే 2.85 lakh crore అయితే రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు. వీళ్ళ టోటల్ మార్కెట్ క్యాప్ నెక్స్ట్ 10 yearsలో 2.85 lakh crore అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నారు. టోటల్ మార్కెట్లో వీళ్ళు బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయాలి అనుకుంటున్నారు. ఈ కంపెనీ రీసెంట్గా యూరోప్ నుంచి కూడా ఆర్డర్ బాగానే వచ్చాయి కొచ్చిన్ షిప్ యార్డ్కి, డాక్స్ డెవలప్ చేయడానికి కానీ, కొత్త వెజల్స్ డెవలప్ చేయడానికి గాను. అండ్ లార్జ్ వెసల్స్ అయితే రిపేర్ కూడా చేస్తారు, బిల్డింగ్ కూడా కొత్తవి కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. నెక్స్ట్ ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారో చూస్తే, ఈ కంపెనీలో కూడా ప్రమోటర్ వాటా అయితే 67.91%గా ఉంటే, ఎఫ్ఐఎస్ 3.22%గా ఉన్నారు, డిఐఎస్ అయితే 6.48%గా ఉన్నారు. ఎప్పుడైతే ప్రమోటర్ వాటా ఎక్కువగా ఉంటుందో కంపెనీలో, ఆ కంపెనీలో డెసిషన్ తీసుకోవడం కానీ ఇంప్లిమెంటేషన్ చేయడం కానీ అయితే ఫాస్ట్గా జరుగుతూ ఉంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ కూడా ఈ కంపెనీకి అయితే అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో చూస్తే రిజల్ట్స్ అయితే. నెక్స్ట్ ఎల్ఎన్టీ కంపెనీలో మార్కెట్లో ఉంది ఎల్ఎన్టీ లిమిటెడ్, కానీ ఈ కంపెనీలో కూడా డిఫెన్స్కి సంబంధించినటువంటి సెగ్మెంట్లో అయితే ఉంది ఈ బిజినెస్ కూడా. ఈ కంపెనీలో టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 5,37,141 crore ఉంటే, ఇందులో డిఫెన్స్కి సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఈ కంపెనీకి ఆర్డర్ బుక్ 26,000 crore అయితే ఉంది. ప్రజెంట్గా కరెంట్ ప్రైస్ 3,905 రూపీస్గా ఉంది. ఆర్ఓసి అయితే 14.5%గా ఉంది. ఎల్ఎన్టీ కంపెనీకి ఈ డిఫెన్స్ సెగ్మెంట్లోనే కాకుండా టోటల్గా అన్ని బిజినెస్లకు సంబంధించినటువంటి ఆర్డర్ బుక్ అయితే 6 lakh crore అయితే ఉంది ఎల్ఎన్టీ కంపెనీలో. ఓన్లీ డిఫెన్స్కి సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఆర్డర్ బుక్ అయితే 26,000 crore ఉంది ఇప్పటి వరకు. ఈ కంపెనీ అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి R&D సెగ్మెంట్లో అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు. అడ్వాన్స్ టెక్నాలజీలో సబ్మెరీన్స్ కోసం ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అయితే వీళ్ళైతే డెవలప్ చేశారు రీసెంట్గా. ఈ కంపెనీ కూడా చూడొచ్చు. డాగ్స్ డెవలప్ చేసే సెగ్మెంట్లో అండ్ డాగ్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసే సెగ్మెంట్లో అయితే ఈ స్టాక్స్ని అయితే చూడొచ్చు. మాజిగాన్ డాగ్ కానీ, గార్డెనరీ షిప్ బిల్డింగ్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, అండ్ ఎల్ఎన్టీ కంపెనీ కానీ. రీసెంట్గా ఎల్ఎన్టీ కంపెనీకి అయితే అండ్ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు అయితే అప్ సైడ్ వెళ్తుంది అనేది ఇచ్చారు, అండ్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా ఇచ్చారు. నేనైతే ఇవన్నీ ఈ 4 స్టాక్స్లో అయితే నేను ఇంపార్టెన్స్ ఇచ్చేది అయితే మాజిగాన్ డాక్ షిప్ బిల్డర్ కంపెనీకి అయితే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా ఉంది, ఓల్డెస్ట్ కంపెనీ ఇండియాలో. దాంతో పాటుగా కంట్రోలింగ్ స్టేక్ ఉంది శ్రీలంక డాక్లో. దాంతో పాటుగా జపాన్లో కూడా వీళ్ళకైతే డాక్లో పార్ట్నర్షిప్ వాటా కూడా ఉంది. ఈ రీజన్స్ వల్ల ఫస్ట్ అయితే మాజిగాన్ డాక్ షిప్ బిల్డర్ ఉంది. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఈ కంపెనీలో కూడా మార్కెట్ క్యాప్ కూడా బాగానే ఉంది, వీళ్ళ బిజినెస్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ గార్డెనరీ షిప్ బిల్డింగ్ కానీ, నెక్స్ట్ ఎల్ఎన్టీ కంపెనీ. ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి కంపెనీలు అన్నీ బెస్ట్గానే ఉన్నాయి, కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏవి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది మాత్రం షేర్ ప్రైజ్ను బట్టి, దాంతో పాటుగా మార్కెట్ క్యాప్ వాళ్ళ బిజినెస్ బట్టి మాత్రమే డిసైడ్ అవ్వాలి. స్టాక్ ప్రైస్ ఎప్పుడు కూడా లోలో ఉన్నప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఇవి మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. స్టాక్ ప్రైజెస్ అయితే ఇప్పుడు కరెక్షన్ తీసుకునే స్టేజ్లో ఉన్నాయి, కొంత సమయం తర్వాత అయితే కరెక్షన్ తీసుకునే స్టేజ్ అయిన తర్వాత అయితే పెరగచ్చు. ఈ డిఫెన్స్ అక్వేషన్ కౌన్సిల్ అనౌన్స్ చేసిన బడ్జెట్ వల్ల ఈ కంపెనీస్కి అయితే పాజిటివ్గానే ఉండొచ్చు, ఇంకా వీళ్ళ బిజినెస్ కూడా గ్రోత్ ఉండొచ్చు. నెక్స్ట్ నాగ్ మిసైల్స్ ని డెవలప్ చేసే సెగ్మెంట్లో అయితే 79,000 crore 50% ఆఫ్ ద బడ్జెట్ అలొకేట్ చేస్తున్నారు. ఈ నాగ్ మిసైల్స్ సిస్టమ్ ని డిఆర్డిఓ వాళ్ళు రీసెర్చ్ చేస్తే, భారత్ డైనమిక్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇది కంపెనీకి అయితే పాజిటివ్ అనే చెప్పొచ్చు. కరెంట్ ప్రైస్ అయితే 1,544 రూపీస్గా ఉంది. మార్కెట్ క్యాప్ కూడా ఈ కంపెనీకి 56,597 crore ఉంది. స్టాక్ పిఈ రేషియో 101 రూపీస్ ఉంది. స్టాక్ పిఈ రేషియో అయితే ఎక్కువగానే ఉంది. ఇది బ్యాలెన్స్ అవ్వాలి. స్టాక్ కరెక్షన్ అన్న తీసుకుని డౌన్కి వెళ్ళాలి, లేదా కంపెనీ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే బాగా బెటర్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తే కూడా ఈ పిఈ రేషియో అయితే బ్యాలెన్స్ అవుతుంది. ఆర్ఓసిఈ కూడా 19.7%గా ఉంటే ఈ కంపెనీకి ప్రాఫిట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయని అర్థం.
ఈ కంపెనీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి నాగ్ మిసైల్స్ డెవలప్ చేసే సెగ్మెంట్లో అయితే ఈ కంపెనీకి అయితే కాంట్రాక్ట్స్ అయితే రావచ్చు. 50% ఆఫ్ ద అమౌంట్ అలొకేట్ చేసింది కాబట్టి ఇక బడ్జెట్లో ఈ కంపెనీ బిడిఎల్కి ఆర్డర్ బుక్ కూడా 23,029 క్రోర్గా అయితే ఉంది ఇప్పటి వరకు అయితే. ఈ కంపెనీ ఏం ప్రోడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ని డెవలప్ చేస్తుంది, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కానీ అండర్ వాటర్ వెపన్ సిస్టమ్ అయితే డెవలప్ చేసింది. వీళ్ళు ఫ్యూచర్ లో కూడా ఆకాష్ మిసైల్స్ కానీ అస్త్రా మిసైల్స్ అయితే డెవలప్ చేయాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ గా అయితే ఈ స్టాక్ చార్ట్ ఎలా ఉందో చూస్తే రీసెంట్ గా ఈ స్టాక్ కూడా బాగానే పెరిగింది, కానీ కొంత కరెక్షన్ అయితే ఇంకా తీసుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా స్టాక్ కరెక్షన్ తీసుకోవాలి, పిఈ రేషియో అయితే బ్యాలెన్స్ అవ్వాలి, అప్పుడే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే రైట్ చాయిస్. ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారో చూస్తే ప్రమోటర్స్ అయితే 74.93%గా ఉంది, ఎఫ్ఐఎస్ 2.43%గా ఉంది, డిఐఎస్ అంటే లోకల్గా ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ 11.30%గా అయితే ఉన్నారు. ఈ కంపెనీకి మాత్రం కొంత కరెక్షన్ తీసుకున్న తర్వాతకైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది అయితే నా ఒపీనియన్. నెక్స్ట్ బెల్ కంపెనీ అయితే ఉంది. ఈ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీకి కూడా డిఆర్డిఓకి అయితే మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అయితే సప్లై చేస్తుంది. ఈ కంపెనీ కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అయితే సప్లై చేస్తుంది ఆర్మ్డ్ ఫోర్సెస్ కి. ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. డిఆర్డిఓ గానే అండ్ ఇస్రోకి అయితే సప్లై చేస్తుంది ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ని. ఈ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ కూడా 1 lakh crore గా అయితే అబవ్ గానే ఉంది రీసెంట్ గా వచ్చిన ఆర్డర్ తో. రీసెంట్ గా కూడా చెప్పాను ఈ కంపెనీకి అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ దివాళీ స్టాక్స్ లో కానీ అండ్ రీసెంట్ గా చేసినటువంటి న్యూస్ అనాలిసిస్ లో కూడా రీసెంట్ గా బాగానే వస్తున్నాయి ఈ కంపెనీకి అయితే ఆర్డర్స్. మార్కెట్ క్యాప్ కూడా 3,08,509 crore గా అయితే ఉంది. కరెంట్ ప్రైస్ 422 రూపీస్గా ఉంటే ఇది 500కి వెళ్తుంది అనేది దివాళీ స్టాక్స్లో అయితే వేరియస్ బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళైతే అవుట్ ఆఫ్ 20లో 15 మెంబర్స్ అయితే రికమెండ్ చేశారని అయితే కూడా చెప్పాను నేను. అండ్ స్టాక్ పిఈ రేషియో 56.1%గా ఉంది, ఆర్ఓసి కూడా 38.9%గా ఉంది. అంటే కంపెనీ ప్రాఫిట్స్ బెటర్గా జనరేట్ చేస్తుంది అని అర్థం, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా. ఈ కంపెనీ కూడా ఫ్యూచర్లో పెరిగే గ్రోత్ ఉంది. నెక్స్ట్ అస్త్రా మైక్రోవేవ్ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ కూడా మార్కెట్ క్యాప్ 10,275 crore గా ఉంది, కరెంట్ ప్రైస్ 1,082 crore గా ఉంది. స్టాక్ పిఈ రేషియో కూడా ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ కూడా బ్యాలెన్స్ అవ్వాలి, ప్రాఫిట్స్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 14.4%గా ఉంది ఈ కంపెనీకి అయితే. ఈ కంపెనీ రాడార్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది, డిఫెన్స్ స్పేస్ మెట్రాలజీ అంటే టెలికమ్యూనికేషన్ లో వాడే రాడార్ సిస్టమ్ అయితే డెవలప్ చేస్తుంది. ఈ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ కూడా 1,891 crore గానే ఉంది. ఈ కంపెనీ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో 2,236 crore గా ఆర్డర్ బుక్ అయితే వీళ్ళైతే రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఈ ఆర్డర్స్ ని ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్డర్స్ అయితే 12 to 13 మంత్స్ లో అయితే ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా పాజిటివ్ అని చెప్పొచ్చు. లైట్ వెయిట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ని డెవలప్ చేస్తుంది, తేజాస్ ఫ్లైట్స్ ను కానీ అండ్ హెలికాప్టర్స్ కూడా డెవలప్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ డిఫెన్స్ అక్వేషన్ కౌన్సిల్ అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్ లో ఈ కంపెనీకి కూడా కొంత పాజిటివ్స్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ కంపెనీకి అయితే ఆర్డర్ వచ్చింది, 62,000 crore వాటి చేసే ఆర్డర్ వచ్చింది తేజాస్ ఫ్లైట్స్ ను డెవలప్ చేయడానికి గాను. ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ లో ఈ కంపెనీలో కొత్తవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, దానితో పాటుగా రిపేర్ కానీ మెయింటెనెన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ లో కూడా ఉంది ఈ కంపెనీ బిజినెస్ అయితే. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ కూడా అయితే 2.7 lakh crore గా ఉంది. రీసెంట్ గా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు అండ్ మోతీలాల్ వాళ్ళు కూడా ఈ స్టాక్ అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. స్టాక్ పిఈ రేషియో కూడా బ్యాలెన్స్డ్ గానే ఉంది ఈ కంపెనీకి అయితే. ఆర్ఓసి 33.9% ఉంది, ప్రాఫిట్ కూడా బెటర్ గా జనరేట్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీకి ఇంకొక విషయం ఏంటంటే ఆర్&డి సెగ్మెంట్ లోనే ఎవ్రీ ఇయర్ 2,500 crore ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది ఈ కంపెనీ. ఈ కంపెనీకి ఎయిర్ క్రాఫ్ట్ లో వాడేటువంటి ఇంజిన్స్ ఏవైతే ఉంటాయో అవి యుఎస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటారు, జీఈ ఏరోస్పేస్ నుంచి. ఈ ఇంపోర్ట్ చేసుకునే సెగ్మెంట్ లో అయితే కొంత నెగిటివ్ అని చెప్పొచ్చు. యుఎస్ నుంచి ఇంజిన్స్ అయితే సరైన టైంలో డెలివరీ చేయట్లేదు, ఎక్స్పెక్ట్ చేసిన టైంలో కంటే కూడా. ఇది కొంత ఆర్డర్స్ అయితే డిలే అవ్వచ్చు. ఈ స్టాక్ కూడా ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ బడ్జెట్ అలొకేషన్ చేయడం వల్ల. నెక్స్ట్ డేటా ప్యాటర్న్ కంపెనీ కూడా ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ బడ్జెట్ వల్ల కూడా పాజిటివ్ గా ఉంది. ఈ కంపెనీలో తయారయ్యేటటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఫర్మ్స్ అయితే వాడతారు. తేజాస్ కానీ లైట్ యూటిలిటీ
యూటిలిటీ హెలికాప్టర్స్ అండ్ బ్రహ్మోస్ మిసైల్స్ అయితే వాడతారు. ఈ కంపెనీ తయారు చేసేటువంటి స్పేర్ ప్రోడక్ట్స్ అయితే ఈ కంపెనీకి ఆర్డర్ రావడం కూడా పాజిటివ్ గానే ఉండొచ్చు. మార్కెట్ క్యాప్ ఈ కంపెనీకి 15,668 crore గా ఉంది. స్టాక్ పిఈ రేషియో అయితే ఎక్కువగానే ఉంది, 73% గా ఉంది. ఆర్ఓసి కూడా రీజనబుల్ గానే ఉంది. కంపెనీ ప్రాఫిట్స్ కూడా రీజనబుల్ గానే జనరేట్ చేస్తుంది. కరెంట్ ప్రైస్ అయితే ఈ కంపెనీకి 2,799 crore గా అయితే ఉంది. ఈ కంపెనీకి చార్ట్ ఎలా ఉందో చూస్తే లాస్ట్ 10 years నుంచి కూడా ఈ కంపెనీ స్టాక్ కూడా హై వెళ్ళింది. జూలై 24th అయితే హైయెస్ట్ గా వెళ్ళింది 3,390గా. అప్పటి నుంచి కరెక్షన్ తీసుకుంటుంది. ఇంకా కరెక్షన్ తీసుకొని పిఈ రేషియో అయితే బ్యాలెన్స్ అవ్వాలి అని అయితే నేనైతే అనుకుంటున్నా. ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారు ప్రమోటర్ వాటా 42.41% గానే ఉంది. ఎఫ్ఐఎస్ ఎక్కువగా ఉన్నారు ఈ కంపెనీలో 11.40% గా. డిఐఎస్ కూడా 9.7% గా ఉన్నారు. ఈ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ కూడా ప్రజెంట్ గా అయితే ఈ రోజు వరకు 1,079 crore గా ఉంది. నెక్స్ట్ 5 years లో వీళ్ళు 2,000 నుంచి 3,000 crore ఆర్డర్ బుక్ అయితే రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఈ కంపెనీ తయారు చేసేటువంటి products లో రాడార్స్ సెగ్మెంట్ లోనే 41.3% అయితే బిజినెస్ జనరేట్ అవుతుంది. వీళ్ళకి అవియోనిక్స్ లో 28% బిజినెస్ అయితే డెవలప్ అవుతుంది వీళ్ళకి. ఈ కంపెనీకి ఈ బడ్జెట్ వల్ల కూడా పాజిటివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సోలార్ ఇండస్ట్రీస్ కూడా పాజిటివ్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 1,26,840గా ఉంది. స్టాక్ పిఈ రేషియో 101% గా ఉంది, ఎక్కువగానే ఉంది. ఇది కూడా ఆర్ఓసి కూడా 38.1% గా ఉంది. కాబట్టి ప్రాఫిట్స్ బెటర్ గా జనరేట్ చేస్తుంది ఈ కంపెనీ కూడా. కరెంట్ ప్రైస్ అయితే 14,017 రూపీస్గా ఉంది. ఈ స్టాక్ ప్రైస్ చాలా హైగా ఉందని అయితే నేనైతే అనుకుంటున్నాను. స్టాక్ ప్రైస్ అయితే ఈ కంపెనీ ఏం ప్రోడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో చూస్తే ఎక్స్ప్లోజివ్ ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ. లైక్ అమ్యునిషన్ కానీ, బాంబ్స్ అండ్ వార్ హెడ్స్, హై ఎనర్జీ మెటీరియల్స్ కానీ, రాకెట్స్ అండ్ మిసైల్స్ కానీ, ఫ్యూజెస్ అండ్ పెరోస్ మైన్స్, అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ని, డ్రోన్స్ గానీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ కూడా 17,000 crore గా అయితే ఉంది ఈ రోజు వరకు. ఈ కంపెనీకి ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్ లో అయితే ఆర్డర్స్ బాగున్నాయి. 15,200 crore గా ఉంది. ఈ కంపెనీ ప్రజెంట్ కరెంట్ ప్రైస్ అయితే 14,017 రూపీస్గా ఉంది. రీసెంట్ గా ఒక బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఈ కంపెనీ కూడా స్టాక్ ప్రైస్ హై వెళ్తుందని అయితే చెప్తున్నారు, మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు. ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారో చూస్తే ప్రమోటర్ వాటా 73.15% గా ఉంది. ఎఫ్ఐఎస్ 7.11 గా ఉంది. డిఐఎస్ 12.9% గా ఉంది. రీసెంట్ గా డిఫెన్స్ సెగ్మెంట్ లో అయితే బాగా స్టాక్స్ అయితే అన్ని పెరుగుతున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసే స్కీమ్స్ వల్ల అండ్ బడ్జెట్ వల్ల కూడా రీసెంట్ గా డిఫెన్స్ కు సంబంధించినటువంటి సెక్టార్ బాగా పర్ఫామ్ చేసింది ఇండియాలో. లాస్ట్ 1 month లో డిఫెన్స్ ఇండెక్స్ 11% గా పర్ఫామ్ చేసింది. లాస్ట్ 6 months నుంచి అయితే 32% గా అయితే పెరిగింది డిఫెన్స్ ఇండెక్స్. ఆత్మనిర్భర్ భారత్ అనే ప్రోగ్రామ్ లో ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ బడ్జెట్ అలొకేషన్ చేస్తుంది. ఇండియాలోనే సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలి, ఆల్ ఓవర్ గ్లోబల్ గా కూడా ఎక్స్పోర్ట్ చేయాలి డిఫెన్స్ సెగ్మెంట్ లో అని. ఇదైతే ఇండియా ఒక పాజిటివ్ స్టెప్ అయితే తీసుకుంది. దీనితో పాటుగా కొన్ని అదర్ స్టాక్స్ కూడా పాజిటివ్ న్యూస్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. లైక్ జెన్ టెక్నాలజీస్ కానీ అండ్ పరాస్ డిఫెన్స్ కానీ, ఐడియా ఫోర్జ్ లాంటి కంపెనీస్ కూడా డ్రోన్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అన్మాన్డ్ ఏరియా వెహికల్ సెగ్మెంట్ లో. ఈ కంపెనీస్ కూడా కొంత పోర్షన్ ఆఫ్ ద బిజినెస్ అయితే వెళ్ళొచ్చు. ఈ కంపెనీ స్టాక్స్ కన్నిటికి కూడా పాజిటివ్ గా ఉంది. కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా లో ప్రైస్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, అప్పుడే బెటర్ రిటర్న్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.